పరిటాల రవి జీవిత చరిత్ర. పరిటాల రవి ఒక యోధుడి కథ. పరిటాల రవి 1958 2005 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ కీలక నాయకుడు. తెలుగుదేశం పార్టీ టీడీపీ నుండిగా పనిచేశారు. ఆయన జీవితం రాజకీయ హత్యాచారాలతో నిండిన ఘట్టాలుగా, విప్లవ భావజాలంతో కూడినదిగా ఉంది. ప్రారంభ జీవితం. పరిటాల రవి జననం 1958లో అనంతపురం జిల్లా వెంకటాపురం గ్రామంలో జరిగింది. ఆయన తండ్రి పరిటాల శ్రీరామ్ రెడ్డి నక్సల్ సిద్ధాంతాలను అనుసరించి రైతుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి. ఆయన హత్యతోనే రవి జీవితం ఒక కొత్త మలుపు తీసుకుంది. రాజకీయ ప్రస్థానం. తండ్రి మరణానంతరం పరిటాల రవి అతని మార్గంలోనే నడిచారు. మొదట నక్సలైట్ ఉద్యమానికి మద్దతుగా వ్యవహరించిన తర్వాత తెలుగుదేశం పార్టీ టీడీపీలో చేరి చురుకైన రాజకీయ నాయకుడిగా ఎదిగారు. 1994లో తొలిసారి పెనుకొండ నియోజకవర్గం నుండిగా గెలిచారు. 4 సార్లుగా ఎన్నికై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభావం చూపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో భాగంగా పనిచేశారు. వ్యతిరేకతలు, హత్యాకుట్రలు. పరిటాల రవికి ఎన్నో శత్రువులు ఉన్నారు. అతనిపై పలు హత్యాయత్నాలు జరిగాయి. జనవరి 2005 24న హైదరాబాద్లోని టీడీపీ కార్యాలయం వద్ద అండర్వరల్డ్ మాఫియా మూకలు అతనిని హత్య చేశాయి. ఈ హత్య రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. సినిమాల్లో పరిటాల రవి జీవితం. పరిటాల రవి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రక్త చరిత్ర అనే సినిమా రూపొందింది. ఈ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇందులో వివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్ర పోషించారు. మరణానంతర ప్రభావం. పరిటాల రవి మరణం అనంతరం ఆయన భార్య పరిటాల సునీత రాజకీయాల్లోకి వచ్చిగా కొనసాగారు. అతని పేరు ఇంకా అనంతపురం జిల్లాలో ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. పరిటాల రవి ఓ నాయకుడు, ఓ యోధుడు, ఓ రాజకీయ సంచలనం. ప్రారంభ జీవితం. పరిటాల రవి జననం 1958లో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా వెంకటాపురం గ్రామంలో జరిగింది. ఆయన తండ్రి పరిటాల శ్రీరామ్ రెడ్డి ఒక కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ప్రజల కోసం పోరాడిన నేత. అతను ప్రధానంగా భూస్వాముల దౌర్జన్యాలను అడ్డుకునేందుకు ఉద్యమాలు చేశాడు. శ్రీరామ్ రెడ్డి హత్య అనంతరం పరిటాల రవి తండ్రి ఆశయాలను కొనసాగించే దిశగా అడుగులు వేశారు. నక్సలైట్ ఉద్యమం రాజకీయ ప్రవేశం. తండ్రి హత్య పరిటాల రవిని నక్సలైట్ ఉద్యమం వైపు నడిపింది. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేందుకు నక్సలైట్లు సహాయపడతారని భావించి కొంతకాలం వారితో మమేకమయ్యారు. అయితే అనంతపురం జిల్లా రాజకీయ పరిణామాలు, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ టీడీపీ రాజకీయం వల్ల రవి నక్సలిజాన్ని వీడి ప్రజా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెలుగుదేశం పార్టీ శక్తివంతమైన నాయకత్వం. 1994లో మొదటిసారి పెనుకొండ ఎమ్మెల్యేగా గెలిచిన రవి అనంతరం 4 సార్లు అదే నియోజకవర్గం నుండి విజయం సాధించారు. రైతుల సమస్యలపై, వెనుకబడిన వర్గాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పరిటాల రవి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలమైన గాడిలోకి వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం ఆయనకు మంత్రి పదవిని కూడా ఇచ్చింది. ప్రతిపక్ష శత్రుత్వం, హత్య కుట్రలు. పరిటాల రవి రాజకీయంగా ఎదుగుతున్న కొద్దీ అనేక శత్రువులు కూడా పెరిగారు. ముఖ్యంగా రాయలసీమలోని కొన్ని ప్రభావశాలి వర్గాలు, విపక్ష నేతలు అతనిపై పగ తెచ్చుకున్నారు. వంటి శ్రీనివాసరెడ్డి, మధు యాదవ్ వంటి పలువురు శత్రువుల నుండి ప్రాణహాని ఉన్నా రవి వెనక్కి తగ్గలేదు. 2000లలో ఆత్మకూరు హత్యాకాండ, గంగుల సురేంద్ర హత్య వంటి సంఘటనలతో అతనిపై అనేక కేసులు కూడా పెట్టబడ్డాయి. హత్య, రాజకీయ హింస తుది ఘట్టం. జనవరి 2005 24న పరిటాల రవి హైదరాబాద్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర దారుణంగా హత్యకు గురయ్యారు. ఇది ఒక ప్రణాళికబద్ధమైన హత్య. హత్య వెనుక గురుపాద స్వామి గ్యాంగ్, మధు యాదవ్ గ్రూప్ మరియు రెండోనాటి శత్రువులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. మరణానంతర ప్రభావం. పరిటాల రవి మరణం అనంతరం ఆయన భార్య పరిటాల సునీత రాజకీయాల్లోకి వచ్చిగా నిలబడ్డారు. అనంతపురం జిల్లాలో ఆయన పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాయలసీమ రాజకీయాల్లో పరిటాల రవి పేరును ఇప్పటికీ గౌరవంతో గుర్తు చేసుకుంటారు. సినిమాల్లో పరిటాల రవి కథ. పరిటాల రవి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర అనే సినిమా రూపొందించారు. ఇందులో వివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా రవికి ఉన్న శత్రుత్వం, రాజకీయ హింసను ప్రతిబింబిస్తుంది. సారాంశం. పరిటాల రవి జీవిత కథ పోరాటం, రాజకీయ ప్రతిష్ట, శత్రుత్వం, హింసతో కూడిన ఒక సుదీర్ఘ గాథ.
ఆయన పేరును రాయలసీమలో శక్తిమంతమైన నాయకుడిగా ఇప్పటికీ గుర్తిస్తున్నారు. రాజకీయంగా నక్సలిజం నుండి ప్రజాస్వామ్య పోరాటం వరకు వచ్చిన ఒక మహోన్నతమైన మార్పును ఆయన జీవితగమనం చూపిస్తుంది. 1. బాల్యం మరియు కుటుంబ నేపథ్యం. 1958లో అనంతపురం జిల్లా వెంకటాపురం గ్రామంలో జన్మించిన పరిటాల రవి కుటుంబం ప్రాంతీయ రాజకీయాల్లో ప్రముఖంగా ఉండేది. ఆయన తండ్రి పరిటాల శ్రీరామ్ రెడ్డి కమ్యూనిస్టు భావజాలాన్ని అనుసరించి రైతు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1970లలో రాయలసీమలో భూస్వాములు మరియు సామంతుల దౌర్జన్యాలను ఎదుర్కొంటూ శ్రీరామ్ రెడ్డి తన స్వంత రాజకీయ శక్తిని నిర్మించుకున్నారు. అయితే శత్రువుల కుట్రలో 1975లో ఆయన హత్యకు గురయ్యారు. తండ్రి మరణంతో పరిటాల రవి కుటుంబం అనేక సవాళ్లను ఎదుర్కొంది. 2. నక్సలైట్ ఉద్యమం, ప్రతీకారం, సమాజ సేవ. తండ్రి హత్య పరిటాల రవిని తీవ్రంగా ప్రభావితం చేసింది. 1980లలో ఆయన నక్సలైట్ ఉద్యమానికి మద్దతునిచ్చారు. భూస్వాముల నుండి సామాన్య ప్రజలను రక్షించేందుకు నక్సలైట్లు మార్గం అని భావించారు. అనంతపురం జిల్లాలోని అనేక పేద కుటుంబాలను అండగా నిలిచారు. తన తండ్రి మరణానికి కారణమైన శత్రువులపై క్రమంగా ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టారు. ఈ సమయంలోనే ఆయన ప్రత్యర్థుల సంఖ్య పెరిగింది. అనేక హత్యా కుట్రలు, ఎన్కౌంటర్లు, పోలీసు కేసులు ఎదురు కూర్చోవాల్సి వచ్చింది. 3. రాజకీయాల్లో ప్రవేశం, తెలుగుదేశం పార్టీకి చేరిక. 1990లలో పరిటాల రవి తెలుగుదేశం పార్టీ టీడీపీలో చేరారు. 1994లో పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయంగా రవి ప్రభావం పెరుగుతుండటంతో తెలుగుదేశం ప్రభుత్వం అతనికి మంత్రి పదవి కేటాయించింది. రైతుల సమస్యలు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆయనకు బలమైన మద్దతుదారులను తెచ్చాయి. అయితే రాజకీయ వేదికపైకి రాగానే శత్రువులు పెరిగిపోయారు. రాయలసీమలోని కొన్ని ప్రభావశాలి వర్గాలు, ప్రత్యర్థి నాయకులు, అనేక మాఫియా గ్రూపులు అతనిపై వ్యతిరేకంగా కుట్రలు ప్రారంభించాయి. 4. శత్రువులతో పోరాటం, హత్యా ప్రయత్నాలు. పరిటాల రవిపై పలు హత్యాయత్నాలు జరిగాయి. 1997లో మొదటిసారి అతనిపై కాల్పులు జరిగాయి. 2000లలో ఆత్మకూరు హత్యాకాండ, గంగుల సురేంద్ర హత్య తదితర సంఘటనలతో పరిటాల రవిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా 2003లో హైదరాబాద్లో జరిగిన బాంబు దాడిలో అతను తప్పించుకున్నారు. ఈ హత్యా కుట్రలు రవి రాజకీయ ప్రస్థానాన్ని ఇంకా బలంగా మార్చాయి. అతని అనుచరులు, మద్దతుదారులు పెరిగిపోయారు. 5. పరిటాల రవి హత్య, రాజకీయ హింస తుది ఘట్టం. 2005 జనవరి 24 ఈ రోజు రాయలసీమ రాజకీయాల్లో మిగిలిపోయిన ఒక భయంకరమైన రోజు. పరిటాల రవి హైదరాబాద్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక గ్యాంగ్స్టర్ గురుపాదస్వామి, మధు యాదవ్ తదితరుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. హత్య అనంతరం అనంతపురం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. పరిటాల అనుచరులు, మద్దతుదారులు హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. 6. పరిటాల రవి మరణానంతర రాజకీయ ప్రభావం. పరిటాల రవి హత్య తర్వాత అతని భార్య పరిటాల సునీత రాజకీయాల్లోకి వచ్చి పెనుకొండ ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆమె తెలుగుదేశం పార్టీలో కీలక నాయకురాలిగా ఉన్నారు. రవిని అభిమానించే అనేక మంది ఇప్పటికీ అతనిని శక్తివంతమైన నాయకుడిగా గౌరవిస్తారు. అనంతపురం జిల్లాలో పరిటాల గ్రూప్, ఆయన అనుచరులు ఇప్పటికీ ప్రభావం చూపిస్తున్నారు. 7. రక్త చరిత్ర, పరిటాల రవి జీవితాన్ని ఆధారంగా చేసుకున్న సినిమా. పరిటాల రవి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సినిమా రక్త చరిత్ర 2010లో విడుదలైంది. ఇందులో వివేక్ ఒబేరాయ్, శత్రుఘ్న సిన్హా, సూర్య, ప్రత్యూషా బెనర్జీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా పరిటాల రవి మద్దల చెరువు సూరి మధ్య రాజకీయ పోరాటాన్ని, హత్యలకు దారితీసిన సంఘటనలను ప్రతిబింబిస్తుంది. 8. పరిటాల రవి, ఒక చరిత్ర. పరిటాల రవి రాజకీయంగా ఎంతలా ఎదిగారో అంతే స్థాయిలో శత్రువులు, హత్యా కుట్రలు, రాజకీయ హింసలు కూడా ఆయన చుట్టూ తిరిగాయి. ప్రజానాయకుడిగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా శత్రుత్వం కారణంగా అతని జీవితకాలం చిన్నదిగా మిగిలిపోయింది. రాయలసీమ రాజకీయాల్లో ఆయన పేరును ఇంకా గౌరవంగా చూస్తారు. పరిటాల రవి ఒక నాయకుడు మాత్రమే కాదు, ఒక రాజకీయ సంచలనం, ఒక పోరాట యోధుడు.